యావత్ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందిస్తూ ఉన్నారు. మొదటి విడత రైతు భరోసా డబ్బులు పడ్డ తర్వాత కూడా రెండో విడత ఎప్పుడు అనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కూడా క్లియర్ కట్గా కొన్ని సూచనలు ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. మార్చి 22వ తారీఖు ఎకరానికి చొప్పున 6,000 రూపాయల ప్రతి రైతుకి అంటే దాదాపుగా 70 లక్షల రైతుల అకౌంట్లో రైతు భరోసా అయితే జమ చేయడం అయితే జరిగింది. తర్వాత రెండో దశ గురించి కూడా ఇటు ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. దాదాపు 20 రోజుల వ్యవధి కాలంలో వేస్తామనే మాట నిలుపుకునే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే మొదటి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపుగా 3,590 కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు రెండో దశ గురించి కూడా ఇటు ఆర్థిక శాఖకు సంబంధించి కూడా కీలకంగా ఇటు సమకూర్చుకునే విధంగా అంటే ఈ డబ్బులు వేసే విధంగా ఇప్పటికే మొత్తానికి అంటే 3 విడతల్లో కలిసి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇటు రైతు భరోసాకి అవసరం ఉండగా దానికి సంబంధించి కూడా కీలకంగా ప్రణాళిక చేస్తూ, ఎందుకంటే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ రైతులకి అందిస్తామన్న సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 5 ఎకరాల కిందికి ఎవరికైతే ఉంటుందో 5 ఎకరాలు కానీ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి మరి రెండో విడతల రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేసే ఆలోచనలో కనబడతా ఉంది. ఈ నెల అంటే ఏప్రిల్ మాసంలో రెండో వారంలో వీటికి సంబంధించిన డబ్బులు జమకూరే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దీనికోసం దాదాపుగా 2,650 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించినట్టు కూడా కనబడతా ఉంది. రెండో విడత కోసం ఇటు రైతుల ఖాతాలో వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. చాలా విధాలుగా రైతులకైతే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికి కూడా ప్రభుత్వం ఇస్తా ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దిశగా ఎవరైతే రైతులు ఉన్నారో, నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా అందించే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ ఉంది. గత ప్రభుత్వాలు కొండలకి గుట్టలకి హైవేలకి సైతం మరి రైతు భరోసా డబ్బులు వేసిన విషయం మనం అందరికీ చూసాము. ఆ విధంగా రాజకీయ నాయకులు ఇటు ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యధికంగా భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా రైతు బంధు పేరు మీద వాళ్ళకి డబ్బులు జమ చేయడం జరిగింది. అలా కాకుండా ఎవరైతే నిజమైన రైతు ఉన్నారో ఆ రైతుకు మాత్రమే అకౌంట్లో డబ్బులు వేసే విధంగా డిజిటల్ సర్వే చేసిన తర్వాత ఈ రోజున రైతుల అకౌంట్లో డబ్బులు పడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అందించే విధంగా ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ రైతులకి ఈ విధంగా రైతు భరోసా అందించాలి. మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే అంటే రైతు బంధుని ఇటు కేసీఆర్ తీసుకొచ్చినప్పటికి కూడా అది కొనసాగింపుగా రైతు భరోసా తీసుకొచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మన రాష్ట్రంలో రైతులకి సహాయం అందించే విధంగా తీసుకొస్తున్న ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగింపుగా మరి తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపుగా 70 లక్షలకు పైన రైతుల అకౌంట్లో అయితే మొదటి విడత డబ్బులు పడ్డట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. దీనిపైన కూడా ఇటు రైతులు కొంత అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ అటు వీళ్ళని అలవాటు చేశారు. ఏదైతే రైతు భరోసాకి ఒకటేసారి జమ చేయడం కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ అక్కడ రైతు అయినా కాకపోయినా అతను ఒక భూస్వామి అయినా కానీ తనకి రైతు బంధువు డబ్బులు పడేసే విధంగా ఒక అలవాటు చేశారు. అలా కాకుండా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా అసలైన రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే వేసుకుంటూ వెళ్తూ ఉంది. కాబట్టి అక్కడ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నిజమైన రైతులకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగే విధంగా ఇటు కొన్ని ప్రణాళికలు తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా రైతుకు సంబంధించిన ఇటు యాప్ కావచ్చు, ఇటు ఫర్టిలైజర్ సంబంధించిన యాప్ కావచ్చు, వీటన్నిటికి కూడా నిజమైన రైతులకే మరి మేలు జరిగే విధంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైతు భరోసాతో పాటు 500 రూపాయల బోనస్ కూడా రైతులకి కొంత ఆనందదాయకంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసాకి కేటాయించారు. ఇప్పుడు రెండో దశకు సంబంధించి కూడా కీలకంగా మరి డబ్బులు జమ చేయడానికి రెండో వారం అంటే నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా డబ్బులు పడతాయి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. దీనిపైన రైతులైతే కూడా కొంత ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు వరకైతే ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో నిజమైన రైతులైతే హ్యాపీగానే ఉన్నారు అన్నట్టు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో నిజమైన రైతులకి నిజంగా సంక్షేమ కార్యక్రమాలు అందడం చాలా ప్లస్ పాయింట్ అనే విధంగా ఇటు రైతాంగం కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి రెండో విడత సంబంధించిన రైతు భరోసా మాత్రం డబ్బులు నెక్స్ట్ వీక్లో డబ్బులు పడే అవకాశాలు అయితే
కనిపిస్తూ ఉన్నాయి. దీని గురించి కూడా ఆర్థిక శాఖకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అధ్యయనం చేసిన తర్వాతనే మరి ఏ విధంగా వేద్దాం, ఎలా వేద్దాం, డిజిటల్ సర్వేలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతులకి రెండో విడతలో ఎంతవరకు డబ్బులు జమ చేయాలి అన్ని నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి చూస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే నెక్స్ట్ వారం ఖచ్చితంగా రైతు భరోసా పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.